తర్వాత అదే ప్రజలకు ఎవరైతే తన మీద మరి తనని ఇరికించాలని చూశారో, ఎవరైతే నిందలు వేశారో, ఎవరైతే అవమానపరచాలని చూశారో, ఎవరైతే సింహపు బోన్లో వేయించాలని పట్టుబలతో మరి రాజుకు అన్నీ ఎక్కించి చెప్పారో, ఎవరైతే దానిని అవమానపరచాలనుకున్నారో వారి మీదనే ఒక మంత్రిగా, అధికారిగా మరి దేవుడు ఆయన ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రజలను ఏలడానికి ఆయన ఒక అధికారిగా దానియేలును నియమించాడు. మన దేవుడు అలాంటి వాడండి. మన దేవుడు నమ్మదగిన వాడు. మనం విశ్వసించక మనం ఆయన ఇచ్చే ఆశీర్వాదములు కోల్పోతున్నాము. మనం విశ్వసించక ఆయన మేలు పొందుకోలేకపోతాం. నువ్వు నిజంగా దేవుని మీద నమ్మకం ఉండు, నిజంగా నువ్వు విశ్వసించు, కార్యాలు చూస్తావు. నువ్వు కన్నులారా చూస్తావు. నువ్వు జరుగుతలేవు అంటే కారణము ఏంటో తెలుసా? నువ్వు దేవునికి భయపడము లేదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి భయపడిన వారికి మేలు చేయక ఉండడు కదా. దేవుని